హాయ్ అండి అందరికీ. రెండు రకాల గుడ్లతో నేనైతే కర్రీ చేశాను. ఏంటో తెలుసా మీకు? చామదుంపలు కోడిగుడ్లు పులుసు అండి. అవును, ఏంటి మరి రెండు రకాల కోడిగుడ్లు అంటే చిన్నప్పుడు మనం అలాగే కదా అనేవాళ్ళము. ఇది ఎవరికైనా గుర్తుంటే కామెంట్ చేసేయండి. బ్యాచులర్ సహితము లేదా ఇంట్లో ఆడవాళ్ళు ఏదైనా త్వరగా చేసేయాలంటే ఇది సింపుల్గా ఇలా కూడా చేసేయచ్చు. ఎవరు చూపించి ఉండరు. ఇక్కడ ఇలా కొత్తగా ట్రై చేయండి, టేస్ట్ బాగుంటుంది. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకుని అందులో అది హీట్ అయిన తర్వాత ఆయిల్ యాడ్ చేసుకుని అప్పుడు సిమ్లో పెట్టుకుని మనమైతే ఉల్లిపాయ టమాటా పేస్ట్ చేసుకోవాలి. ఆ పేస్టు పచ్చిమిర్చి చామదుంపలు ఉప్పు కారం పసుపు యాడ్ చేసుకుని చింతపండు గుజ్జు అంటే మనకి పులుపు ఎంత కావాలో అంత చింతపండు నానబెట్టుకుని ఇలా వాటర్ పోసి మనమైతే దాన్ని రసం తీసుకొని ఈ పులుపు అందులో వేసేయాలి. తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్టు కొత్తిమీర ఇవన్నీ కలిపేసి గరిటిచ్చుకుని ఇలా కలిపేసి శుభ్రంగా ఉడకనిచ్చేయండి. చూసారు కదా, ఈ విధంగా ఉడకనివ్వాలి. ఇప్పుడు కొంచెం ఉడికిన తర్వాత ఉడకపెట్టి పక్కన పెట్టుకున్న గుడ్లు నేను వేసేస్తున్నాను. వేపకుండానే నేను ఆయిల్లో వేపకుండా పసుపు అవి వేసి ఘాట్లు పెట్టుకున్నానండి. నేను అవైతే వేసేస్తున్నాను. ఇలా అయితే ఎగ్ గట్టిగా ఉంటుంది, మెత్తగా కాకుండా ఎగ్ అనేది నాటుగుడ్డు వలె గట్టిగా ఉంటుంది. ఈ విధంగా ట్రై చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి.